హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అందిస్తుంది అమెజాన్ అండి. సో అమెజాన్ గురించి మీకు తెలిసిందే, ఇది ఆన్లైన్ డెలివరీ ఆర్డర్స్ తీసుకొని డెలివరీ చేయడం జరుగుతుంది ఈ అమెజాన్ అనేది. సో ఈ అమెజాన్ అనేది స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఈ సెలెక్ట్ అయిన స్కాలర్షిప్స్ కి ల్యాప్టాప్ స్కాలర్షిప్ అమౌంట్ తో పాటు ల్యాప్టాప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో టెక్నికల్ స్కిల్స్ అనేది సాఫ్ట్వేర్ కి సంబంధించిన స్కిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి. సో ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ గురించి, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఛానల్ నా సబ్స్క్రైబ్ ఎందుకంటారు అంటే, మీరు నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ ఇస్తే అక్కడ నేను స్కాలర్షిప్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ గురించి, ఫ్రీ కోర్స్ అది కూడా వాల్యుబుల్ సర్టిఫికేట్ అందించే ఫ్రీ కోర్సెస్ గురించి నేను చేస్తుంటాను అనమాట. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంటాను. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక ఎలిజిబుల్ డీటెయిల్స్ లో కనుక వెళ్తే, అమెజాన్ స్కాలర్షిప్ అనేది కేవలం ఫీమేల్ స్టూడెంట్స్ కి మాత్రమే అండి. సో ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే, అది కూడా ఇండియాలో చదువుతున్న ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క స్కాలర్షిప్ లాస్ట్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే, అప్లికేషన్ డెడ్ లైన్ 31st December 2023 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. ఇక ఫీమేల్ స్టూడెంట్స్ అది కూడా బీఈ కానీ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కానీ లేదా టెక్నికల్ కి నాలెడ్జ్ కి సంబంధించిన కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. లైక్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అటువంటి కోర్సెస్, టెక్నికల్ కి సంబంధించిన కోర్సెస్ చదువుతున్న ఫీమేల్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. అది కూడా వాళ్ళు ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయి ఉండాలన్నమాట. సో అదే విధంగా స్టూడెంట్స్ ఇంకోటి ఏంటంటే, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అది 2020లో పాస్ అయ్యి ఇప్పుడు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా 2021లో కానీ పాస్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కానీ, 2022లో పాస్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కానీ, సో ఎప్పుడైనా మీరు 2020 నుంచి 2023 వరకు ఎప్పుడైనా మీరు ఇంటర్మీడియట్ కానీ, సిబిఎస్ఈ, ఐఎస్సి, ప్రీ యూనివర్సిటీ అనేది పాస్ అయిపోయి ప్రెసెంట్ ఇప్పుడు మీరు బీటెక్ లో, బీఈలో కానీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉండాలి. అది కూడా 2023-2024 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. అడ్మిషన్ షుడ్ బి టోకెన్ త్రో స్టేట్ ఆర్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మీరు స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ లేదంటే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇక స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మనకు ఎంసెట్, ఈప్సెట్, ఎప్సెట్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే లైక్ జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ ఇటువంటి ఉంటాయి కదా. మీరు నేషనల్ లెవెల్ ఏదైనా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింటారు కదా, సో అటువంటికి సంబంధించిన ఎంట్రన్స్ డాక్యుమెంట్ రాసినట్టు ప్రూఫ్. ఓకేనా? మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3 lakhs కంటే ఎక్కువ ఉండకూడదండి. ఓకేనా? ఇక ఈ ఎలిజిబిలిటీకి సంబంధించి స్టూడెంట్ కనుక స్కాలర్షిప్ కి అప్లై చేసుకుంటే, వాళ్ళు సెలెక్ట్ అయితే కనుక వాళ్ళ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే, సెలెక్ట్ అయిన స్టూడెంట్ కి 50,000 రూపీస్ పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఫస్ట్ ఇయర్ లో మీకు ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఇంతవరకు నేను చేసిన స్కాలర్షిప్స్ లో ఇందులోనే ఎక్కువ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు స్కాలర్షిప్ అయితే కేవలం అమౌంట్ ఒకటే మాత్రం ఇచ్చేవాళ్ళు, లేదంటే దాంతోపాటు టెక్నికల్ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇక్కడ త్రీ అనేది ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఒకటి ల్యాప్టాప్ అనేది ఇస్తారు, అది కూడా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు. దాంతోపాటు మీకు ఆ స్కాలర్షిప్ అమౌంట్ అని ఇస్తారు. అండ్ టెక్నికల్ మెంటర్షిప్ ఫర్ టెక్ కెరియర్స్ కి సంబంధించి స్కిల్స్ కానీ బిల్డింగ్ చేస్తారు, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ అదే విధంగా ఛాన్స్ టు అపియర్ ఫర్ అమెజాన్ ఇంటర్న్షిప్. సో అండ్ మొత్తం 4 అనేది అనమాట. సో 4 బెనిఫిట్స్ అనేది మీకు వస్తాయి అనమాట. అమెజాన్ ఇంటర్న్షిప్ కూడా మీకు రావడం జరుగుతుంది. అందులో మీరు బాగా పర్ఫార్మ్ చేశారంటే మీకు జాబ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక దీనికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే, స్టూడెంట్ యొక్క 12th మార్క్ షీట్, అదేవిధంగా ర్యాంక్ సర్టిఫికేట్ ఫర్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ర్యాంక్ సర్టిఫికేట్, కౌన్సిలింగ్ లెటర్ ఫర్ సీట్ అలాట్మెంట్, అంటే మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు కౌన్సిలింగ్ లెటర్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే ఐటీ రిటర్న్ ఫామ్ కానీ, లేదంటే 3 months శాలరీ స్లిప్స్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్యూషన్, హాస్టల్, మెస్ ఫీజ్ పెయిడ్ రిసిప్ట్స్, మీరు ట్యూషన్, హాస్టల్, మెస్ ఫీజ్ పెయిడ్ రిసిప్ట్స్ కానీ పెయిడ్ చేసింటే ఆ పెయిడ్ రిసిప్ట్స్ అనేది మీరు ఎత్తి పెట్టుకొని అది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్ కార్డ్ ఆర్ స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ ఒరిజినల్ ఆధార్ కార్డ్, అంటే మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట డాక్యుమెంట్ సెషన్ లో. బోనఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాలేజ్, అంటే రీసెంట్ ఇయర్ కి సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాలేజ్ అనమాట. ఓకేనా? ఇంకా స్టేట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ కాలేజ్, అంటే స్టేట్మెంట్ అంటే మీకు ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ కాలేజ్, అంటే మీ కాలేజ్ నుంచి ఎంత అమౌంట్ అవుతుంది, హాస్టల్ ఫీజు, ఇవన్నీ ఎంత ఎక్స్పెన్సెస్ ఏముంటాయి మీకు కూడా,
అన్నట్టు అది ఒక స్టేట్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఒక వైట్ పేపర్ లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇక పాస్బుక్ కాపీ ఫర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఫ్రంట్ పేజ్ బ్యాంక్ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ అనమాట. అంటే స్టూడెంట్ అంటే పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒక వైట్ పేపర్ లో తీసుకుని అందులో పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒక పేరెంట్స్ తో సిగ్నేచర్ చేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ప్రాసెస్ అనమాట. ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మీరు ఈ స్టెప్స్ అనేది ఫాలో అవుతూ అప్లై చేసుకోండి. ఇది అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్తున్నారు అనమాట డైరెక్ట్ గా. ఓకేనా? సో అక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు వీళ్ళు ఇన్ కేస్ ఎనీ క్వారీస్ కానీ ఉంటే మీరు ఈ ల్యాండ్లైన్ నెంబర్ కాల్ చేయొచ్చు. వాళ్ళు ఈ టైంలో అవైలబుల్ గా ఉంటారు అనమాట. ఇక అదే విధంగా వాళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో మెయిల్ కూడా చేయొచ్చండి మీరు. ఇంకా ఇక్కడ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ 3 స్టేజెస్ గా ఉంటుందంటే ఒకటి వచ్చి ఫస్ట్ సబ్మిషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకొని అందులో ముందుగా ఏ అప్లికేషన్ కి ప్రిఫరెన్స్ ఇస్తారంటే మంచి క్రెడిట్స్ అంటే మంచి క్రెడిట్స్ పర్సెంటేజ్ అకాడమిక్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అటువంటి అప్లికేషన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ లోనే జరుగుతుంది. అలాగా వాళ్ళకి అందులో నుంచి కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని అప్లికేషన్స్ తీసి వాళ్ళని ఫైనల్ సెలక్షన్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అనేది సెలక్షన్ అనేది జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు వెన్ విల్ ద స్కాలర్షిప్ రిసీవ్ ది స్కాలర్షిప్ అమౌంట్ అంటే మార్చ్ 2024 లోపే అమౌంట్ అనేది మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఐ కెనాట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ వై సో ఏదైనా రీజన్ అంటే దానికి ఉంటుంది అనమాట. అందుకనే అప్లోడ్ ఐ హ్యావ్ ఫిల్డ్ మై అప్లికేషన్ బట్ దెర్ ఈస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ఎఫ్ఎఫ్ఈ. సో ఇన్ కేస్ ఏదైనా నో రెస్పాన్స్ కనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు సెలెక్ట్ అయితే కనుక విత్ ఇన్ అప్లికేషన్ అప్లోడెడ్ ది ప్రైమరీ డాక్యుమెంట్స్ దెన్ వీ విల్ రిసీవ్ ఏ కాల్ విత్ ఇన్ 10 days. అంటే మీరు ప్రైమరీ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత విత్ ఇన్ 10 days లో మీకు సెలెక్ట్ అయితే కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్ కి కాల్ రావడం జరుగుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ అయితేనే 10 days లో మీకు కాల్ రావడం జరుగుతుందండి. ఓకేనా? ఇది అమెజాన్ కి సంబంధించిన స్కాలర్షిప్ డీటెయిల్స్ అండి. సో ఈ అప్లై చేసుకున్న తర్వాత ఈ స్కాలర్షిప్స్ కి ఏదైనా బడ్డీ ఫర్ స్టడీలో మీరు ఈ స్కాలర్షిప్స్ కి అప్లై చేసుకోవాలంటే బడ్డీ ఫర్ స్టడీ యాప్ అనేది అవైలబుల్ గా ఉండాలి. ఆ యాప్ అనేది ప్లే స్టోర్ లో ఉందండి. వెళ్ళి ఒకసారి చూడండి. ఇక మీరు ఈ స్కాలర్షిప్ కి ఏదైనా అప్లై చేసుకున్నా కానీ బడ్డీ 4 లో సో ఇక్కడ రిజల్ట్స్ అనేది వస్తాయండి. సో ఈ రిజల్ట్స్ ని మీరు తరచూ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రొఫైల్ కనుక చూసుకోండి. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అప్లైడ్ స్కాలర్షిప్స్ కనుక క్లిక్ చేస్తే కనుక మీ అప్లికేషన్ స్టేటస్ ఇంతవరకు మీరు ఎన్నైతే అప్లై చేసుకున్నారో వాటి యొక్క అప్లికేషన్ స్టేటస్ మీరు చూడగలుగుతారు అనమాట. అండ్ ఇన్ కేస్ ఏదైనా అప్లికేషన్ వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ని వెరిఫై చేసింటే ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు రెడ్ మార్క్ పెట్టింటారు. సో మీరు అది చూసుకోవడం వల్ల కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ రెండు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? ఇక ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కనుక డైలీ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.